సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, ఐపీఓలకు సంబంధించి సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆర్టికల్ ఏంటో చదువుతాను. ఐపీఓలకు సంబంధించిన వాల్యుయేషన్స్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల దృష్టికోణాన్ని బట్టే వాల్యుయేషన్ ఉంటుందన్నారు. అవకాశాలను బట్టి మార్కెట్టే దాన్ని స్వేచ్ఛగా నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఏంటి అసలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఉన్న సారాంశం ఏంటి అసలు? సో రీసెంట్గా లెన్స్కార్ట్ ఐపీఓ అప్పుడు మళ్ళీ పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. కంపెనీస్ ఇంత హై ఓవర్ వాల్యుయేషన్స్తో రావడం అంటే మీరు లెన్స్కార్ట్ పీ రేషియో వాల్యుయేషన్ ప్రకారం చూస్తే వాళ్ళకి వచ్చే అర్నింగ్స్కి ఆల్మోస్ట్ ఒక 200 times ఎక్కువతో లిస్ట్ అవుతున్నారు. గతంలో మనకి ఇవి పేటిఎం, నైకా, జొమాటో ఇలా చాలా ఐపీఓస్లో ఇది రెగ్యులర్గా వచ్చేది. అయితే ఈ కాలంలో ఐపీఓస్ రావడం కూడా మార్కెట్లో బాగా పెరిగాయి. వాటికి వాల్యుయేషన్స్ అంత ఎక్కువగా ఉండేసరికి అండ్ లిస్ట్ అయిన తర్వాత చాలా కరెక్షన్ కూడా కనిపించేది చూసాం మనం. ఆర్ లిస్ట్ అయినప్పుడు అదే లెవెల్లో ఉండడం కూడా చూసాం. సో ఇవన్నీ ఉండేసరికి మార్కెట్ని ఎవరెవరైతే అనలైజ్ చేస్తారో, అబ్జర్వ్ చేస్తారో వీళ్ళందరూ సెబీ ఏం చేస్తుంది, ఇంత ఓవర్ వాల్యుయేషన్స్తో కంపెనీస్ ఇలా వస్తుంటే సెబీ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని చాలా మంది క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఓకే, ఇంత ఓవర్ వాల్యుయేషన్ జరుగుతుంది కదా మార్కెట్ లో, ఓకే ఇంత స్పెక్యులేషన్ నడుస్తుంది, దాంట్లో సెబీ ఎందుకు ఏం చేయకుండా గమ్మునే ఉంటుంది అనేది చాలా మంది ఒక అభిప్రాయం. దానికి సెబీ చాలా క్లియర్ కట్ గా చెప్పింది, బాబు ఒక కంపెనీ ఐపీఓకి వస్తే అది అసలు నిజంగా అక్కడ కంపెనీ ఉందా, రైట్, ఆ కంపెనీకి ఫండమెంటల్స్ లైక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయా, ఎన్ని సంవత్సరాలుగా పనిచేసింది, ఈ డేటా అంతా మేము ఆ కంపెనీ ద్వారా మీకు డిఆర్హెచ్పిలో ఇస్తున్నాం. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. అది ఒక కంపెనీ ఐపీఓకి వస్తే మార్కెట్కి అందరికీ ఫ్రీగా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాం. అండ్ ఆ కంపెనీ లిస్టింగ్ అయ్యే ప్రాసెస్లో నిజంగా మీ డబ్బులు ఆ కంపెనీకి వెళ్తున్నాయా లేదా, మీ ఆ కంపెనీ యొక్క షేర్స్ మీకు చేరుతుందా లేదా, ఇదే మేము చూస్తాం తప్పితే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ మార్కెట్లో ఒకరు ఆ కంపెనీకి 1000 రూపాయలు వాల్యూ చేయొచ్చు, ఇంకెవరో వచ్చి అది 2 రూపాయలు అనొచ్చు, ఒక 1000 కరెక్టా 2 కరెక్టా అని చెప్పే బాధ్యత మాది కాదు అని సెబీ చాలా క్లియర్గా ఆ స్టేట్మెంట్లో చెప్తోంది. అండ్ అది చాలా కరెక్ట్ కూడా. సెబీ ఒకవేళ ప్రతి విషయాన్ని వాళ్లే రెగ్యులేట్ చేసి ఒక కంపెనీ వాల్యూ ఎంత ఉండాలి లేదా అనేది సెబీ రెగ్యులేట్ చేస్తే అప్పుడు కంపెనీలే కాదు అటు ఇన్వెస్టర్లు ఇద్దరు నష్టపోతారు, రైట్. సో సెబీ చాలా క్లియర్గా ఉంది. అండ్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కూడా చాలా కరెక్ట్. మేము ఈ వాల్యుయేషన్స్లో ఎటువంటి జోక్యం చేసుకోం. ఒక కంపెనీకి కావాల్సిన వాల్యూ కరెక్టా కాదా, ఎంత వాల్యూ రావాలి అనేది ఇన్వెస్టర్ ఒక పని. ఇన్వెస్టర్ తన అనాలిసిస్ చేసుకొని ఆ కంపెనీకి ఉన్న వాల్యుయేషన్ కరెక్టా కాదా అని చూసుకోవాల్సింది వాళ్ళ పని, మా పని కాదు. మా పనల్లా ఇదంతా నిజంగా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో ఎటువంటి స్కాములు లేవు, జనాల డబ్బులు ఆ కంపెనీకి చేరుతుంది, కంపెనీ షేర్లు జనాలు చేరుతుందా లేదా, ఆ కంపెనీ ఒక పాస్ట్ హిస్టరీ ఫైనాన్షియల్స్ ఆ కంపెనీ ప్రాపర్గా జనాల ముందు పెట్టిందా లేదా, ఆ కంపెనీలో ఎలాంటి రిస్క్స్ ఉన్నాయో లేదో అవన్నీ కూడా డిఆర్హెచ్పిలో పెట్టి జనాల ముందు పెట్టిందా లేదా అన్నది మాత్రమే మా పని. కంపెనీ వాల్యుయేషన్స్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోబోము అని సెబీ చాలా క్లియర్ కట్గా చెప్పింది. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆల్సో. సో హర్ష, ఇప్పుడు మార్కెట్లు మంచి ర్యాలీలు ఉన్నప్పుడు, మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు విపరీతంగా ఐపీఓలు మార్కెట్లోకి వచ్చేస్తాయి ఇష్టానుసారంగా. అంటే ఒకే నెలలో దగ్గర 50 నుంచి 100 కంపెనీల వరకు విపరీతంగా మార్కెట్లోకి వచ్చేస్తాయి. కాబట్టి అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలంటారు? కరెక్ట్ సార్. అసలు మనం ఐపీఓ ఏంటో అర్థం చేసుకోవాలి. మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈరోజు అట్ ద మూమెంట్ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ ఒక 5000 కంపెనీస్ గత 40 ఏళ్ళగా, అంటే అన్ని కాదు, గత 40 ఏళ్లలో 5000 కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అయ్యి వాటి ఫైనాన్షియల్స్ ఎవ్రీ క్వార్టర్ రిలీజ్ చేస్తూ వచ్చాయి. అండ్ రెగ్యులర్గా చాలా కంపెనీస్ కాన్ఫరెన్స్ కాల్స్ కూడా కండక్ట్ చేస్తాయి ఎవ్రీ క్వార్టర్. ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఆ కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ ఓపెన్ ఫోన్ కాల్ ఉంటుంది, ఎవరైనా ఫోన్ చేసి ఆ మేనేజ్మెంట్ని క్వశ్చన్స్ అడగచ్చు, వాళ్ళ కంపెనీ గురించి అంతా చెప్తారు. ఈ డేటా అంతా ఆల్రెడీ లిస్ట్ అయిన 5000 కంపెనీస్కి ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్ని క్వార్టర్స్గా, ఇన్ని సంవత్సరాలుగా రిజల్ట్స్ పబ్లిక్గా పెట్టి
ఎటువంటి కంపెనీ మీద ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా దాని ఆన్సర్ చేసిన మేనేజ్మెంట్ డేటా మొత్తం మీకు అవైలబుల్ ఉన్న కంపెనీస్లో, స్టాక్ మార్కెట్లో ఉండే కంపెనీస్లో డబ్బులు పెట్టాలా, ఏమీ తెలియదు మీకు ఆ కంపెనీ గురించి, సడన్గా ఇప్పుడు ఐపీఓకి వచ్చింది, ఈ కంపెనీస్లో డబ్బులు పెట్టాలా, రైట్? ఐపీఓకి వచ్చే కంపెనీస్ ఎవరైనా కంపెనీకి ఐపీఓ వస్తే వాళ్ళకి ఆ కంపెనీ ఐపీఓకి వచ్చేది వాళ్ళకి 2 years ముందు నుంచి క్లారిటీ ఉంటుంది. 2 ఏళ్లలో నేను ఐపీఓకి వెళ్ళబోతున్నా. అప్పుడు ఏం చేస్తారు, ఆ 2 సంవత్సరాల ఫైనాన్షియల్స్ ఫ్యూచర్లో మార్కెట్కి తెలుస్తుంది కాబట్టి ఆ ఫైనాన్షియల్ అంతా పంపప్ చేసేస్తారు. అంటే రెవెన్యూస్ బాగా చూపించడం, ప్రాఫిట్స్ బాగా పెరిగిపోవడం. అంటే స్కామ్ ఏదో చేయరు. ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరికో డబ్బులు ఇవ్వాలనుకోండి, వాళ్ళు తీసుకున్న రా మెటీరియల్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అది డిలే చేస్తారు. బాబు మేము ఐపీఓకి వెళ్తున్నాం, ఇప్పుడు నువ్వు ఈ మంత్ తీసుకోవాల్సింది నెక్స్ట్ మంత్ తీసుకో, 30 daysని 60 daysకి పెంచు. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రాఫిట్స్ బ్లోటప్ అవుతుంది, రైట్? ఐపీఓకి వచ్చే ముందు ఇవన్నీ బాగా ఎక్స్పాండ్ చేసి తీసుకొస్తారు సో దట్ ఆ కంపెనీ చూడడానికి మార్కెట్కి చాలా పాజిటివ్గా కనిపించడానికి. ఒక్కసారి లిస్ట్ అయిన తర్వాత విదిన్ 1 year మళ్ళీ అంత బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. వీళ్ళు ఏదేదైతే పంపప్ చేసి మార్కెట్ తీసుకొచ్చారో అదంతా మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఐపీఓ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే నేను ఎప్పుడు కూడా వద్దనే అంటాను. మినిమం ఆ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత 1 to 2 years వరకు ఆగండి. అప్పటి వరకు మీకు రెగ్యులర్గా ఒక 8 quarters వరకు ఉంటాయి 2 yearsలో. ప్రతి క్వార్టర్ ఆ కంపెనీ యొక్క రిజల్ట్స్ మార్కెట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ రిజల్ట్స్ మొత్తం అనలైజ్ చేసుకొని అప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఎలా ఉంది, నిజంగా వీళ్ళు చెప్పిన ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా, రెవెన్యూస్ ఇవన్నీ కేవలం ఐపీఓ కోసం అని చెప్పి బ్లోటప్ చేశారా లేదా, అవన్నీ మీకు అప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు తెలుస్తాయి. సో ఎప్పుడైనా సరే మీకు ఒక మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ కనీసం ఒక 2 years హిస్టరీ వచ్చేంత వరకు ఆగండి. ఐపీఓలు అనేది చాలా క్రేజ్ వచ్చేసింది అనమాట. అండ్ మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు చెప్పింది ఏమన్నారు, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు చాలా ఐపీఓస్ వచ్చేస్తాయి. అదే ఇంపార్టెంట్ పాయింట్. ఈ కంపెనీస్ ఐపీఓ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. మార్కెట్ హైలో ఉన్నప్పుడు వస్తారు ఐపీఓలోకి, మార్కెట్ బ్యాడ్ లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు? ఎవరు రారు. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ బాగా పంప్ అయినప్పుడు ఎవడైనా వచ్చి అందరూ వచ్చి డబ్బులు పెట్టేస్తారు కదా అని వస్తారు. అదొకటి. రెండోది ఇంకోటి ఏంటి, ఇప్పటి వరకు ఆ కంపెనీ ఐపీఓ రాకముందు ఆ కంపెనీ ఎవరెవరు డబ్బుల మీద నడుస్తుంది, ఫస్ట్ ఆ ప్రమోటర్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో తన డబ్బులు కొంత పడతాడు. ఆ తర్వాత తను ప్రైవేట్ ఈక్విటీ, ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు రేజ్ చేసి ఆ ఫండ్స్తో నడిపిస్తాడు. ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఈక్విటీ వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ కంపెనీ ఐపీఓలో లిస్ట్ అవుతుందో వాళ్ళకున్న షేర్స్ అన్ని అమ్మేసి వెళ్ళిపోతారు, రైట్? ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఆ కంపెనీ గురించి మార్కెట్లో ఎవరికి తెలియనప్పుడు వెళ్ళి స్టడీ చేసి దాంట్లో డబ్బులు పెడతారు. ఎప్పుడైతే ఐపీఓకి వస్తుందో ఎగ్జిట్ అయినప్పుడు వాళ్ళందరికి బుర్రలు లేవా, వాళ్ళందరూ ఎప్పుడైతే ఐపీఓ లిస్ట్ అయినప్పుడు ఆ కంపెనీ మాక్సిమం డబ్బులు దాంట్లో నుంచి వచ్చేలా ఆ కంపెనీ లిస్ట్ చేపిస్తారు. అన్ని ప్రాపర్గా చూసుకుంటారు, రెవెన్యూస్ అన్ని సూపర్గా ఉండాలి, మార్కెట్ ఆల్ టైమ్ హైస్ లో ఉండాలి. అలాంటి టైంలో వాళ్ళ షేర్స్ అన్ని వచ్చి నార్మల్ జనాలకు అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతారు, జనాల మీద వదులుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటల్స్ ఎవరెవరో అయితే మార్కెట్ లో ఎవ్వరికి ఈ కంపెనీ గురించి తెలియనప్పుడు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ తెలుసు ఐపీఓ వచ్చినప్పుడు మార్కెట్ అందరూ ఈ కంపెనీ మీద పడతారు, ఆ టైంలో బాగా మనం పంపప్ చేసేసి అమ్మేసి వెళ్ళిపోదాం, రైట్? మన రీటైల్ ఇన్వెస్టర్లు అందరూ పరిగెత్తుకొని వెళ్ళి ఆ కంపెనీ షేర్లు కొంటారు. వీళ్ళకి తెలుసు కదా ఏంజల్ ఇన్వెస్టర్స్కి 1 year 2 years కంపెనీ అయిపోయి వెళ్తుందని. వాళ్ళు జాగ్రత్తగా రెవెన్యూస్ మ్యాక్సిమంగా ఉన్నాయా, ప్రాఫిట్స్ మ్యాక్సిమం పీక్లో ఉన్నాయా అని చెక్ చేసుకొని మార్కెట్లోకి తీసుకొస్తారు. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని రిలీజ్ చేస్తారు. కానీ మీన్ రివర్జన్ అనేది చాలా నార్మల్ కాన్సెప్ట్. ఏంటంటే మీరు రెవెన్యూస్ ఎప్పుడు కూడా రాకెట్ లాగా పెరుగుతూ వెళ్ళవు, పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు అది పైకి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. మార్కెట్లో మన జనాలందరూ కొన్నాక ఆ కంపెనీ రెవెన్యూస్, ప్రాఫిట్స్ కొంచెం కూల్ డౌన్ అవుతాయి. సో బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఏంటంటే ఐపీఓ అయిన 2 years తర్వాత కానీ ఆ స్టాక్ జోలికి వెళ్ళకండి. ఫస్ట్ ఐపీఓ వచ్చిన ఫస్ట్ 2 years లో ఎప్పుడు ఏ స్టాక్ని ముట్టుకోకండి. కొన్ని ఉంటాయి, కొన్ని ఐపీఓస్ నిజంగానే చాలా మంచి కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన ఎల్జీ ఐపీఓ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ మీరు చూస్తే ఎల్జీ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద లీడర్ అనమాట మార్కెట్లో, రెఫ్రిజిరేటర్స్, ఏసీస్. సో ఆ కంపెనీ ఫండ్ రేస్ చేసినప్పుడు కూడా ఏంటి, వాళ్ళు క్లియర్గా చెప్పారు మాకు అసలు ఫండ్స్ అవసరం లేదు, మేము కొరియాలో ఉంటాము, కాకపోతే ఇది ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియన్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అని చెప్పి కంపెనీ లిస్ట్ చేస్తాం అని సింపుల్గా లిస్ట్ చేసి ఆ 15% స్టేక్ ఏదైతే అమ్మారో వాళ్ళు తీసేసుకున్నారు. అలాంటి చాలా రేర్ ఆపర్చునిటీస్.
ఎవరన్నా ఇట్లా ఐపీఓ డిస్కస్ చేసేటప్పుడు, డిబేట్లు చేసేటప్పుడు ఐపీఓలు పెట్టకండి అయ్యా అంటే ఈ ఎల్జీ ఐపీఓ కేసు తీసుకొస్తారు. ఇలాంటి ఎల్జీ ఐపీఓలు ఎన్నో వస్తే మార్కెట్లో 100-200 ఐపీఓలు అన్ని అవుతుంటే దాంట్లో ఎక్కడో ఒక ఆనిముత్యం ఉంటుంది. అది ఇట్లాంటి ఎల్జీ ఐపీఓలు. ఆనిముత్యాన్ని చూపించి అన్ని ఆనిముత్యాలు అనుకుంటే మాత్రం చాలా రాంగ్. మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్లో మీరు పెట్టిన డబ్బులు యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. 1 to 2 years లో పెద్ద రిటర్న్స్ రావు. Right? So always avoid investing in IPOs, or at least wait for the first 2 years to complete. Right. Thank you so much, Harsha. Thank you, sir.